నాటకరంగం మన చుట్టూ ఉన్నది అంత భ్రమయే ఈ లోకమే నాటకరంగం మన చుట్టూ ఉన్నది అంత భ్రమయే మాయమయ్యే వాటిని చూసి మోసపోకు యేసుని నమ్మితే పరలోకము దొరుకును ఆయనే మార్గము ఆయనే జీవము ఈ లోకమే నాటకరంగం మన చుట్టూ ఉన్నది అంత భ్రమయే లోకములోని కీర్తి గౌరవం శూన్యం ఏది చిరకాలం నీతో నిలిచి ఉండదు లోకములోని కీర్తి గౌరవం శూన్యం ఏది చిరకాలం నీతో నిలిచి ఉండదు ఆవిరివలే మాయమైపోవును చివరికి నిలిచేది యేసులో నిత్య జీవమే ఆవిరివలే మాయమైపోవును చివరికి నిలిచేది యేసులో నిత్య జీవమే యేసుని నమ్మితే పరలోకము దొరుకును ఆయనే మార్గము ఆయనే జీవము ఈ లోకమే నాటకరంగం మన చుట్టూ ఉన్నది అంత భ్రమయే లోకములోని ప్రేమలన్నీ కలుషితమే కనిపించే బంధాలన్నీ వ్యర్థమే లోకములోని ప్రేమలన్నీ కలుషితమే కనిపించే బంధాలన్నీ వ్యర్థమే కడవరకు ప్రేమలు నిలవవు నీతో నిలిచేది యేసయ్య ప్రేమే కడవరకు నీతో ఏ ప్రేమలు నిలవవు నీతో నిలిచేది యేసయ్య ప్రేమే యేసుని నమ్మితే పరలోకము దొరుకును ఆయనే మార్గము ఆయనే జీవము లోకమే నాటకరంగం మన చుట్టూ ఉన్నది అంత భ్రమయే మాయమయ్యే వాటిని చూసి మోసపోకు మార్గము సత్యము జీవము నీవే నా యేసయ్యా మార్గము సత్యము జీవము నీవే నా యేసయ్యా మార్గము సత్యము జీవము నీవే
ఓకే, జాబ్ కరెక్ట్ పెట్టాలి. జాబ్ యెహోవా. చదవండి, 25వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. అలా నుంచి చదవండి, పర్లేదు. అదే యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. భూమి మీద ఒక సామెత ఉంటుంది, ఏ దిక్కు లేనోడికి. ఎవరన్నారా మాట అండి? ఏ దిక్కు లేనోడికి అంట, నిజమేనా? నేను వాక్యంలోకి వెళ్దాం. నేను చాలావి కొన్ని వెబ్సైట్స్లో కానీ, కొన్ని లేకపోతే షార్ట్స్లో కానీ, యూట్యూబ్లో కానీ కీ పాయింట్స్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి. అందులో ఒక పాయింట్ ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే, పులి వస్తుంది కదా, పులి మీరు వెళ్తున్నప్పుడు పులి ఎదురుపడింది అనుకోండి, ఎలా తప్పించుకోవాలి అని ఒక వీడియో చేశాడు. అది వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. అందులో పులి మీకు ఎదురొస్తే మీరు ఏం చేస్తారు? దాన్ని ఎదురుకున్నారు, ఇంకా దాక్కోవడానికి లేదు. ఇంకా పరిగెట్టడం రాదా అమ్మా? పరిగెడద్ది. ఏం చేస్తారు అప్పుడు? ఆగిపో, అక్కడ కూర్చొని అమ్మ కొంచెం ప్రార్థన చేస్తానుండు అని అంటదా? అంటే మన పని అయిపోయినా దేవుడు తెలుసుకోవడమే. అప్పుడు అందులో ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ పులి మన మీద అటాక్ చేసినప్పుడు అంట దాన్ని భయపించాలంట. దేన్ని? పులిని మనం భయపడకుండా పులిని ఏం చేయాలట? భయపించాలి. దాన్ని భయపించాలి అంటే దాన్ని కొరికేస్తాను అన్నట్టు ఏదో మొత్తం మీద భయపించాలి దాన్ని. రెండోది, పులి కళ్ళల్లోకి చూడకూడదంట. ఏం చేయకూడదు? పులి కళ్ళల్లోకి చూడకూడదు. మిమ్మల్ని అటాక్ చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి చూడాలంట. ఇలాగ కొన్ని రాసి ఆఖరికి బిట్ రాసేది ఏంటంటే, ఇవన్నీ చేసినా పులి మిమ్మల్ని అటాక్ చేయాలని చూస్తే దేవుడిని తలుచుకోవడం తప్ప ఇంకేమి చేసేది అమ్మా? అంతే. ఇంక నీ చేతిలో ఏమి లేదు, దేవుణ్ణి తలుచుకోవడం తప్ప. అప్పుడు ఎవరి దిక్కు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ కానీ ఏదైనా చేయాలనుకోండి, మీ దగ్గర సంతకం పెట్టి ఏం చేసుకున్నాడు? ఏమవుతుందంటే పైవాడి దయ. ఎవరి దయ అంటే ఎవరికైనా ఒక దిక్కు కావాలి. ఏ దిక్కు? కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను. ఈరోజు మనుషులు ఎవరి వైపు చూడాలి? దేవుడు ఏ దిక్కున ఉంటాడు అమ్మా? దేవుడు ఏ దిక్కున ఉంటాడు? ఒక సామెత, ఇందులేడు అందులేడు సందేహం వలదు ఎందు విరిగిన దేవుడు అన్నిటిలోనే వ్యాపించి ఉన్నాడని బైబిల్ చెప్పింది. అన్నిటిలో ఉన్నాడు. నీలో ఆత్మరూపంగా కూడా దేవుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగానే ఉన్నాడు. ఆయన దిక్కునకు చూడాలి. బైబిల్లో 48వ కీర్తన 2వ వచనంలో, 48వ కీర్తన 2వ వచనంలో పరలోకంలో దేవుడు ఒక దగ్గర ఉన్నట్టుగా రాశాడు. అక్కడ చదవండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకంలో ఉత్తర దిక్కు ఉందంట. ఏ దిక్కు? మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి అమ్మా? 4 కదా. తూర్పు, ఉత్తర,
మనకి మనకి తూర్పు ఎటువైపు ఉంది, ఇవన్నీ ఎటువైపు ఉంది, జియోగ్రాఫికల్గా అయితే కానీ తెలీదు. మామూలుగా మనం చెప్పేస్తాం సూర్యుడు అల్లప్పుడు వస్తాడండి, ఇలా తెల్లగా వస్తాడండి అని. అయితే ఇప్పుడు ఏ దిక్కున ఉన్నాడట? ఉత్తర దిక్కున. ఏ దిక్కున? పూర్వం ఇప్పుడు కూడా అంటారులేండి, మనకి ఏదైనా జరగలేదు అనుకోండి, తూర్పు తిరిగి తూర్పు దిక్కు ఆయన ఉంటాడని, దాన్నే సూర్య భగవానుడు అని అన్నారు. ఏమన్నారు? తూర్పు తిరిగి దండం పెట్టరా, నీకు పని అవ్వలేదు కదా, తూర్పు తిరిగి దండం పెట్టు. యాక్చువల్గా ఉదయాన్నే మనం ఎండలో నుంచుంటాం. వేసవకాలం ఉంటాం. చలికాలంలో మనం ఎప్పుడు నుంచుంటాం? ఎందుకు గంటల నుంచుంటాం? బాడీ హీట్ ఎక్కాలి. ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల డి విటమిన్ అని ఒక విటమిన్ మనకు వస్తుంది. అంతే తప్ప ప్రకృతిలో ఉన్న ఏది మనకు కాదు. నువ్వు ఏ తట్టు తిరిగినా, ఇంకోటి చూపిస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. నేను తూర్పు దిక్కునకు వెళ్ళినను. ఎక్కడ లేడండి చెప్పండి. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెడితే ఏమవుద్ది? ఏమండి? తూర్పు తిరిగి దండం పెడితే తూర్పు దిక్కు తిరిగి దండం పెడితే ఏమవుద్ది? మళ్ళీ చదవండి. తూర్పు దిక్కుకు వెళ్ళినను, అక్కడ లేడు. ఓకే, నెక్స్ట్. పడమట దిశకు వెళ్ళినను, అక్కడేమో లేడు. ఇక్కడ మనుషులు ఏంటంటే అండి, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ పరిగెడుతుంటారు. అంతేనా? ఈ కొండ మీద దేవుడు ఉన్నాడంటే వెళ్ళిపోతారు అక్కడికి. ఏ కొండ మీద దేవుడు అంటే నీకు ఎక్కడ ఉన్నాడా? పడమట దిక్కు తిరిగినను ఆయన నాకు కనబడుట లేదు అన్నాడు. ఏమన్నా దేవుడు అందరికి కనిపిస్తాడా? చెప్పండి, దేవుడు అందరికి కనిపిస్తాడా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నువ్వు ఏ దిక్కుకండి వెళ్ళి నీకు శుద్ధి లేకుండా దేవుడా అంటే వచ్చుదరా? తూర్పు పడమట దిక్కు వెళ్ళిన ఆయన కనబడలేదు. ఉత్తర దిశకు పోయినాను. ఏమండి, ఇందాక ఎక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పారు? ఉత్తర దిక్కు ఉంటాడని చెప్పాను. అది ఎక్కడ? పరలోకంలో, భూమి మీద కాదు. ఉత్తర దిక్కుకు వెళ్ళినాను. ఇంకా అసలు దగ్గరికి ఉంటాడనే కాన్ఫిడెన్స్ కూడా లేదు. కానవచ్చట్లేదంటే అసలు ఏం కనిపించట్లేదు. దక్షిణ దిక్కునకు, అంటే దక్షిణ దిక్కునకు వెళితే ఏమన్నాడు? ఆయన ముఖం తూర్పు తీసుకెళ్ళాడు. తూర్పు దిక్కుకి వెళ్ళాడు, లేడు అక్కడ, కన్ఫర్మ్ అయిపోయింది. పడమటి దిక్కు వచ్చాడు, కనిపించట్లేదు. తర్వాత ఉత్తర దిక్కుకి వెళ్ళాడు, అసలు ఉన్నట్టు తెలియట్లేదు. దక్షిణ దిక్కుకు వస్తే ముఖం తిప్పేసుకున్నాడంట. ముఖం ఎప్పుడు తిప్పేసుకుంటారండి? ఇద్దరు విశ్వాసులు భయంకరమైన శత్రువులు అనుకోండి, మీరు కనబడగానే ఏం చేస్తారు? కొంతమంది ముఖం అంటుంటారు. అంటారా అని ఎందుకు వస్తుంది సౌండ్? కొంతమంది అంటుంటారు. అప్పుడు అంటారంట, అంటారు. ఎందుకంటారు? అది ఇష్టం లేదు, వాళ్ళ మాట ఇష్టం లేదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ బైబిల్లో దక్షిణ దిట్టు తిరిగినను ఆయన ముఖం తిప్పేసుకున్నాడు. నేను ఆయనను చూడండి. చాలాసార్లు ఎందుకు ఈరోజు మనకి వాక్యం తీసుకున్నామంటే, దేవుడు మనకి దిక్కై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 35వ కీర్తన 12వ వచనం. అందరు చెప్పండి. నేను దిక్కులేని వాడనైతిని. మళ్ళీ చెప్పండి.
ఏమన్నా మీకు దిక్కులేని వాళ్ళు అయిపోయారా? దిక్కులేని వాళ్ళ మనం. దావీదు అంటున్నాడు, నేను దిక్కులేని వాడనైతిని అన్నాడు. మనం అప్పుడప్పుడు పాట పాడతాం, ఎవరు లేక ఒంటరినై. ఎలా మిగిలిపోయారట? ఇప్పుడు మీకు దిక్కేమని ఉన్నారా? అనాథ ఇప్పుడు దిక్కేమని ఉన్నారా? అందరూ నన్ను విడిచిన, ఎంతమంది విడిచిపెట్టారండి మిమ్మల్ని? పాటలు పాడేస్తాం మనం. పాట పాడేటప్పుడు దాని భావాన్ని కూడా అర్థం చేసుకోండి. ఎవరు లేక ఒంటరిని అయిపోయాను నేను, అందరూ నన్ను విడిచేమైపోయారు. పొద్దుట ఒక పాస్టర్ గారు రవికిరణ్ ఒక బ్రదర్ ఒక పాట రాశాడు, ఈ లోకమే ఒక నాటక రంగం, నీ చుట్టూ ఉన్నది భ్రమయే అని ఉంటుంది ఆ పాట. ఈ లోకం ఏంటట? నాటక రంగం. ఏ రంగం చెప్పండి? లోకం అంతా ఏంటి? మనం ఈ జీవితం అనే నాటకాన్ని వేస్తున్నాం. చంటి గారు ఏమో తండ్రి పార్శ్వం పోషిస్తున్నారు ఇప్పుడు నాటకంలో. ఏ పార్శ్వనం? ఒక్కొక్కరు ఒక్కో పార్శ్వనం. నేను చాలాసార్లు చెప్తాను, సినిమా హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు. ఉంటారా? సినిమా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. ఆడందరినీ కొట్టేసినటువంటి భలే కొట్టేసాడు రా హీరో అంటారు. అంతేనా? ఇప్పుడు నిజంగా వచ్చి కొట్టమంటే కొడతాడా? వాడు నటిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరికి? వారు నటించే నటనకు మీరు ఫ్యాన్స్ అవుతారు. అంతేనా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడండి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నటనకి ఫ్యాన్సా నిజంగా రియల్ ఫ్యాన్స్, రియల్ హీరోస్ వాళ్ళు? అమ్మా ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో రియల్ హీరో ఎవడో తెలుసా? రైతు. ఎందుకు? కష్టపడి అన్నం కానీ పండే రైతుకు వరి పండించకపోతే ఎవడు తింటాడండి? కనీసం ఏ రైతుకి దగ్గరికి వెళ్ళినా ఒరే నీ ఫ్యాన్ రా అంటారా? ఎందుకు? అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. దేవుడికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నాం? తక్కువ. అది సరే, లోకములో ఉన్న దానికి ఉన్న వాల్యూ దేవునికి, దేవుని సమాజానికి లేదు. ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువుమా, చేర్చున్నారు. ఏమంటే దావీదు ఎవరు? దావీదు ఎవరు? రాజే కదా. దావీదు ఎవరండి? మహారాజు. అందరూ చెప్పండి, దావీదు ఎవరు? చెప్పండి. ఏమంటే రాజుగారికే ఈ దిక్కులేని పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి అమ్మా? ఎప్పుడు ఆలోచించారా? ఈయన రాజుగారు కదా, ఒక రాజ పొజిషన్లో ఉన్నటువంటి ఈయన ఏమంటున్నాడు? నేను దిక్కులేని వాడనైతిని. ఇంకో దగ్గర అంటే నేను ఏకాకిని అన్నాడు. ఏకాకి? ఏకాకి అంటే ఇంకో దగ్గర ఏమంటో తెలుసా? నేను రాత్రి ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఎక్కడ ఉన్నాడు? 102:7 చదవండి ఒకసారి. 102:7 వచనం. రాత్రి మెలకువగా ఉండి ఎలాగున్నాడండి? అందరినీ చూడండి అమ్మా. ఇంటి మీద ఎవరుంటారు? పిచ్చుకలు ఉంటాయా అమ్మా ఇంటి మీద? ఇప్పుడు డాబాలు వచ్చేసినాయండి. ఇప్పుడు డాబాలు వచ్చేసినాయి. పూర్వం డాబాలు లేవు. ఉన్నాయా? రాత్రి ఇంటి మీద ఒంటిగానున్న మళ్ళీ రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న. ఏమండి ఇల్లు ఎందుకు ఎక్కాడు అమ్మా? రాజుగారు ఇంటికి మీ ఇల్లు ఎందుకు ఎక్కాడు? మీ ఒంటరిగా అన్ని సమస్యలే, భూమి మీద అన్ని సమస్యలే. ఒంటరి అయిపోయాడు. ఎక్కడ? మీ గొంతులో ప్రాణం ఉన్నందుకే బావ బామ్మర్దులు అన్నదమ్ములు అంతేనా? తర్వాత
ఎవడో తెలీదు. నేను చాలాసార్లు కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు చూసినప్పుడు భూమి మీద అందరూ నా వాళ్ళు అనుకుంటాం, కానీ చివరికి చచ్చిపోయినప్పుడు చచ్చిపోయినప్పుడు ఎంతమంది వెళ్తాం కప్పెట్టడానికి? అందరూ వెళ్తారు, కానీ ఎవడన్నా అక్కడ ఉంటాడా? నీకు తోడు ఉంటాడు అని ఎవడన్నా అంటాడా? అమ్మా ఆడు చచ్చిపోయాడు కదా శ్మశానంలో కూడా 4 రోజులు ఉంటారండి. ఏమంటారు అందరూ? చచ్చిపోయినాడు కదా చచ్చిపోయాడండి. గుండె నిబ్బరం. ఒక ఆయన ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అమ్మా మీ ఆయన చచ్చిపోయాడు, నేను ధైర్యంగా ధైర్యంగా ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండాలి. అందరు చెప్పేది ఒకే తీయని చెప్పింది నాకు బాగా అర్థమైంది. ధైర్యం అంటే ఏంటో బాబు అనుకున్నాను. మనం చాలా ధైర్యంగా ఉండాలమ్మా, ధైర్యంగా అన్నాడు. భూమి మీద ఎవరికెవరు ఇంకో దగ్గర ఇంకో మాట ఉంటుంది. విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడేమంటాడంటే, విలాప వాక్యులు 5:3లో, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి. 685వ పేజీ. ఇందాక నేను దిక్కులేనాడు అన్నాడు. ఇప్పుడు వాడే కింద మునిగిపోయే టైం వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ ఎవరు? దిక్కులేనోళ్ళు. ఎందుకు దిక్కులేనోళ్ళు? ఎవడు కాపాడతాడు? అప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు నాకు రాజమండ్రిలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళందరూ ఈ నీటిలో ప్రయాణం చేసి సరదాగా వెళదామని వెళ్తున్నప్పుడు సుడిగుండాల దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సుడిగుండాల్లో ఏముంటుందంటే, వాడు వెళ్ళేటప్పుడు కిందనే ఆ నీటిలో వాడని నెట్టేది కొన్ని ఇవి ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్కి వైర్లు కడతారు. అదొక రకమైన ఐరన్ తీగలాగా ఉంటుంది. మనకి ఎక్సలేటర్ వైర్ ఉంటుంది, అలా వైర్ ఉంటుంది. ఆ సుడిగుండం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, ఈ సుడిగుండ ఫోర్స్కి ఈ వైర్ తెగిపోయింది. వైర్ తెగిపోతే ఏమవుద్ది? మునిగిపోయింది. మునిగిపోతే అందరికీ సరిపోయిన జాకెట్స్ లేవు. జాకెట్స్ అంటే అవి వేసుకుంటే ముఖం కనపడుతుంటుంది, మునిగిపోం. చాలామంది ఇంకా చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు ఇంకా మునిగిపోయారు. నాకు అత్యంత భయానకమైన, అంటే నేను బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక భార్య భర్త పాప ఉన్నారు. ఆ పాప వెళ్తున్నప్పుడు చాలా సంతోషించి డ్యాన్స్ వేసి వాళ్ళ లోపల బాక్సులు పెట్టి డ్యాన్స్ వేశారు. అప్పుడు భర్త వేసుకున్నాడు, భార్యకి లేదు, పిల్లలకి లేదు. అప్పుడు ఒక మాట అన్నాడంట, ఇదిగో నేను అలాగే చచ్చిపోతాను, పిల్లని జాగ్రత్త చూసుకో అని జాకెట్ భార్యకి ఇచ్చాడు. భార్య వేసుకుంది, పిల్లకే జాకెట్ లేదు. ఆ పిల్ల చేయి పట్టుకుంది. ఎప్పుడైతే వాడ మునిగిపోయిందో, ఈ నీళ్ళ ఫోర్స్కి ఎంతసేపు పట్టుకుంటుంది పిల్లని? జారిపోయింది పాప. ఏమైపోయింది ఉడికి తెలియదు. అమ్మాయి కుట్టుకెళ్ళిపోయింది. ఎక్కడో ఉంటుంది, అంటే ఎక్కడికో ఆ కుట్టుకెళ్ళిపోయింది, ఎవరికి తెలీదు. మేము దిక్కులేని వారము అన్నాడు. ఆ మధ్య ఫ్లైటు బయలుదేరిన 30 సెకండ్లో కూలిపోయింది. అందరు దిక్కులేనారు కదా, 30 సెకండ్లు అండి. ఆయిల్ కట్టేశాడు. ఎవడ కట్టేశాడు తెలీదు. ఆ పైపులో ఆయిల్ కట్టేశాడు. అప్పటిదాకా సెలవులు తీసుకున్నారు. కొన్ని వేల లీటర్ల పెట్రోల్లో కాలిపోయి ఎలా అయిపోయారంటే, ఒక మాంసపు ముద్దే, మనిషిని ఎవడో చెప్పండి, మాంసపు ముద్దే కదా, ఆ మాంసపు ముద్దే భయంకరంగా ఉడికిపోయి కాలిపోయి కళ్ళు అయ్యి కూడా ఆడు రకంగా అయిపోయి తల కాలిపోయి ఎలా ఉన్నారంటే గుర్తు పట్టని స్థితికి వెళ్ళిపోయారు. 12,000 లీటర్లు అంటే తక్కువ అండి పెట్రోల్. మేము దిక్కులేని వారము. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంతవరకు ఎందుకు చెప్పానంటే, మనకి ఈ భూమి మీద దిక్కు ఎవరు? దేవుడే. అది కీర్తనాకారుడు అన్నాడు 25వ కీర్తన 1వ వచనంలో,
నేను నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. నీ దిక్కునకు చూచి అన్నాడు. మనం ఎవరి దిక్కు చూడాలి ఈరోజు? దేవుడే మనకు దిక్కు. బైబిల్లో కొంతమంది దేవుని దిక్కు వైపు ఎలా చూశారో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక 2 విషయాలు చెప్తాను, ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. 5వ కీర్తన 7వ వచనం. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి. ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నీకు నమస్కరించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, అంత గట్టిగా రెండు చెప్పి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనకారుడు దేని వైపు చూస్తున్నాడు? పరిశుద్ధాలయము దిక్కున చూచి నమస్కారం అంటే ఇంగ్లీష్లో ఆరాధన అని ఉంటుంది. నువ్వు మందిరానికి వచ్చి ఏం చేయాలి? మందిరానికి వచ్చి ఏం చేయాలి? మందిరానికి వచ్చిన మనం ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూచి మనం దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు తెలుసు కదా మీకు? దానియేలు, ఏ దానియేలు? ఈయన ప్రార్థన చేసేటప్పుడు కిటికీలు తెరిచేవాడు. ఏం తెరిచేవాడు? కిటికీలు తెరిచేవాడు. ఎందుకు కిటికీలు తెరిచాడు? 2 కిటికీలు ఎందుకు తెరిచాడు? ఆ ఇంటి పైకి తిన్నగా యెరూషలేము అనేటువంటి మందిరం ఉంది. ఆ మందిరం వైపు చూస్తూ, ఆ మందిరపు పరిశుద్ధాలయం దిక్కు చూస్తూ ఆయన ప్రార్థన చేసేవాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే పరిశుద్ధాలయము దిక్కు చూచి నేనేం చేస్తాను? నమస్కారం చేసేదంటే ఆరాధన చేయాలి. ఏం చేయాలి? మనం ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఇవన్నీ ఆరాధనలో భాగమే. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నమస్కారము చేసేదంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధాలయం దిక్కు నువ్వు ఎందుకు చూడాలంటే ఆయన ఆరాధించాలి. మన ఈ లోకంలో మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలని అంటే ఆయన ఆరాధించడానికే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు ఆరాధన చేసేసి ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 10 రోజులు భక్తా, 40 రోజులు భక్తా? అమ్మా, ఈ మధ్య చప్పట్లు కొట్టుకుని గెంతేస్తున్నారు మధ్యాహ్నం పూట, రాత్రులను. 10 రోజులే. తర్వాత మొన్న నేను మా పాస్టర్ గారు టిఫిన్ తెమ్మంటే అక్కడ టిఫిన్ కట్టిస్తున్నాను. కొంతమంది బ్యాచ్ వచ్చారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందులో ఒకడట ఏదో డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఇంట్లో ఏదో ఇసురు కొడిచాడంట. ఇసురు కొడిచి ఏళ్ళ నుంచి తీసేస్తున్నాడు అన్నాడంట. వాళ్ళ ముగ్గురు డిస్కర్షను, నేను పక్కన ఉన్నాను. అందులో ఒకటి నేను పాస్టర్ గారు తెలిసి రే సైలెంట్ సైలెంట్ అంటాడు. భక్తి అనేది, ఆరాధించడం అనేది ఒకడు చెబితే మనకు కలిగేది కాదు. భక్తి అనేది ఏలమీరు కాదు, ఎవడో చేశాడని మనం చేయడానికి కాదు. భక్తి అనేది నీ హృదయములో నుండి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని పాడమన్నాం అనుకోండి, మీ హృదయంలో లేదు, మీ హృదయంలో దేవుని ఆరాధించాలని లేదు, చెప్తే మాత్రం వస్తుందా? భక్తి అనేది బట్టలు వేసుకుంటూ వచ్చేస్తే, లేకపోతే ఏది వేసుకుంటూ వచ్చేస్తే కాదు. నీ హృదయములో దేవుని దిక్కు చూసినప్పుడు నీకు ఆరాధన వస్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో యెషయా భక్తుడు అన్నాడు. ఎవరండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే అక్కడ యెషయా భక్తుడు ఒక దర్శనం చూశాడు.
ఆ దర్శనం ఏంటంటే దేవుడట ఒక పరిశుద్ధుడిగా కనిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తీసారు 6వ అధ్యాయం. చూడండి, దేవుడు ఆసీనుడైనగా చూసేసాడు. ఎవరు? యెషయా. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా చూసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు వారినే. ఎవరిని? యేసు ప్రభు వారిని చూశాడు. ఎంతండి? చొక్కాంచి ఏం నిండిపోయింది? మాకు క్షణాలు చూడండి అందరూ. నిండిపోయింది. అంటే ఎంత పెద్ద చొక్కా ఉంటుంది అమ్మా? ఎంత పెద్ద చొక్కా ఉంటుంది? మీరు దేవుడికి చెయ్యి ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. అక్కడ చొక్కా ఎలా కనిపించింది అంటే దేవుని మహిమే చొక్కాలా కనిపించింది. తర్వాత శరాబు నిలిచిండ్రి ఉండెను. 2 రెక్కలు తెగి ముఖాన్ని కప్పుకుంటున్నాడు, కాళ్ళను ఎగురుతున్నాడు. వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు? ఏ స్వరం అండి? అందులో చెప్పండి, గొప్ప స్వరం. ఇది ఒకరు చెప్పారు గొప్ప స్వరం అని. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత స్వరం? గొప్ప స్వరం. వినబడుతుంది. చూశాడు. పునాదులు వణికే కదిలుచు. కింద ఉంటుంది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడని ఎప్పుడు చెప్పాడు? దేవుని పరిశుద్ధత చూసిన తర్వాత ఆరాధన రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీలో ఉన్నటువంటి అపవిత్రత కనిపిస్తుంది. ఆ పరిశుద్ధత దగ్గర మన పరిశుద్ధత ఏమి మురుగుడ్లా కానిందనమాట. ఈరోజు దేవుణ్ణి చూస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధ ఆలయం చూస్తున్నప్పుడు దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, మన పాస్టర్ గారు చెప్పే నియామక కూటములకు ఎవరునూ రారు గనుక అన్నాడు. ఎందుకు గనుక అంటే ఎందుకు రారు? దేవుడు అంటే ఈరోజు రావడానికి మనిషికి తీరిక లేదు, భక్తి లేదు. దేవుడు అంటే ఇలా ఉండాలి అని అనుకోవడానికి, దేవుడు ఇది వెళ్ళకపోతే ఇలా ఉంటుంది అని అనుకోవడానికి మనిషికి ఏం లేదంటే దాని మీద అధ్యాస లేదు. నేను ట్రైన్లో వస్తుంటే ఒక ఆయన చెప్తున్నాడు, మనం ఎలా చేస్తే ఎలా ఉంటామండి, ఎలా చేస్తే ఎలా ఉంటామండి అని చెప్తున్నాడు. అడిగి సరైనడు తగలేదు. నేను దగ్గర రాత్రి నేను చెప్పాను, 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే కదా, నీకు నీ చదువు వెనుక ఉపయోగపడిందా నీకు అన్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివాడు. ఇప్పుడు ఆడు చదివి దానికి తేడా లేదు. ఏమైనా ఉపయోగపడిందా అమ్మా? 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివాడు, ఏమైనా ఉపయోగపడిందా? లేదు. మనం ఈ 10 సంవత్సరాలు లేక 10 వరకు ఎందుకు నేర్చుకుంటామంటే, ఇట్స్ ఎ మోరల్ టీచింగ్. మోరల్ టీచింగ్ అంటే నువ్వు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని ఒక నిర్ణయం చేశారంతే. ఈ 10వ తరగతి వరకు కూడా విద్యను అభ్యసించినాడు అందరికీ ఇది జ్ఞానం, ఇది లెక్కలో, ఇది సైన్సు, ఇది బాబర్ చరిత్ర, ఇది అక్బర్ చరిత్ర, లేదా సైన్స్, ఇది భూమి గోళం అన్నారు, ఒకనొకప్పుడు బల్లపరుపుగా ఉందన్నారు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. నీకు జ్ఞానం తెలుసుకోవడానికి తప్ప నీకు బ్రతకడానికి అది పనికిరాదు. 10వ తరగతి అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? ఏ పని చేస్తున్నావురా అంటే ఏం చెప్తాడు? నాకు ఇంకా పని ఇదండి. ఎందుకు లేదు పన్నిటికి? మరి 10 చదివాడు కదా.
మీకు బాగా అర్థం చెప్తాను. 10వ తరగతి పాస్ అయ్యి ఇటుక పనిలోకి వెళ్ళాడు అనుకోండి, తాపి పనిలోకి వెళ్ళాడు అనుకోండి, మరి 10వ తరగతి బుక్లో ఏమున్నదంటే ఇటుకల గురించి ఏముంటుంది అక్కడ? సున్నం ఎలా కలపాలి, ఇటుకలు ఎలా పేర్చాలి ఉంటుందా? ఉందా? ఆ శాస్త్రం ఏం చెప్పారు అక్కడ? పోనీ లైట్ ఎలా వెలిగించాలి, ఏం లేవు. ఒక మనిషి ఎందుకు ఈ రోజున పని లేనోడుగా ఉన్నాడంటే వాడి గురించి వాడికి తెలియదంటే ఎవడు ఏ పని చేసినా దేని కొరకు? కోటి విద్యలు దేని కొరకు అమ్మా? కూటి కొరకే. ఎవడు ఏం చేసిన దాని కొరకే. భక్తి దేని కొరకు? పరలోక రాజ్యం చేర్చడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద ఏ పని చేసినా బతికేయచ్చు, అంతేనండి. ఏ పని చేసినా బతికేయచ్చు. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ ఇన్సూరెన్స్ మీద స్టార్ట్ అయింది అసలు మాకు డిస్కషన్. భూమి మీద మనిషి పడే తపన ఏంటంటే అన్నీ చేస్తున్నాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నీ భక్తి అంతా. ఎవడును నియామక కూటములకు రారు గనుక, వాక్యాలు 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం 4వ వచనం, నియామక కూటములకు ఎవరు రారు గనుక ఏమైంది? ఎందుకు మనిషి ఉల్లాసించట్లేదు? ఎందుకు అలా ఉన్నాడు? సియోను కుమార్తెలు, దేవుని పిల్లలు నియామక కూటాలకు రాక, దేవుని సన్నిధికి రాక, దేవుని దేవాలయం దిక్కు చూడకుండా, ఆరాధన చేయకుండా ఉండడాన్ని బట్టి ఏమవుతున్నాయి? ప్రలాపిస్తున్నాయి. కానీ భక్తుడు ఏమన్నాడు? నేను నీ పరిశుద్ధాలయం దిక్కు నేను చూస్తున్నాను, నిన్ను ఆరాధిస్తాను. ఎందుకే పాట రాశాను, ఆరాధించేదా ఎందుకు ఆ పాట రాశాను? దేవుని ఆరాధించాలి. నేను రాసే ప్రతి పాటలో ఆయన ఆరాధన ఉంటుంది. ఆయన ఆరాధించాలి. నేనును నా ఇంటి వారును, చెప్పండి, నేనును నా ఇంటి వారు. మీ ఇంట్లో అందరూ వస్తున్నారు గుడికి, అందరూ. మీ పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? నేను నమ్ముకున్న దేవుడు. ఈరోజు మీకు చెప్తున్నానండి, ప్రపంచంలో అన్ని దేశాలలో మీరు లెక్కేయండి, క్రైస్తవుల జనాభా ఎక్కువ ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఒక నాస్తికుడు బైర్ నరేష్ అని, ఆయన మొన్న ఒక 2-3 వీడియోలు చేశాడు. ఏంటంటే ఒక దేవత చెప్పుకుంటున్నాడు, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, మరి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడుగుతున్నాడు. ఎవరు ఎక్కువైపోతున్నారు? క్రైస్తవులు ఎక్కువైపోతున్నారంట. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉంటారు? మీకు బాగా అర్థం చెప్తాను. హింసింపబడిన దేశాలలో కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య ప్రతి ఓడు ఏమైపోయాడంటే బైబిల్ని ఎలాగ అనగదొక్కాలి, యేసుప్రభు మతాన్ని ఎలాగ అనగదొక్కాలి. నేను చెప్తాను, డాడీ ఎన్ని చేసినా యేసుప్రభుని ఆపేది ఎవ్వడు లేరు. దేవునికి స్తోత్రం. ఒక నాస్తికుడే సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవం ఎక్కువైపోయింది, ప్రపంచ జనం వీళ్ళు ఎక్కువ అని అన్నాడంటే అర్థమేంటి తెలుసా? అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే యేసుప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని వైపు రాకుండా లోకములో ఏది వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా ఆయన పరిశుద్ధ ఆలయమునకు ఒక రోజు రావాలి. ప్రతి మోకాళ్ళు వంగుతుంది, ప్రతి నాలుక యేసే దేవుడు అని ఒప్పుకునే ఒక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నేనేం చేస్తాను? ఎవరు నీ అమ్మక కూటములు ఎందుకు రారంటే పై వచనాలన్నీ చెప్తాడు. పై వచ్చిన 1వ వచనం 2వ వచనం విలాపవాక్యాలు. ఏ పట్టణం అండి? జనం, విస్తారమైన జనం ఉన్నారు. చాలామంది ఉంటారు ఇంట్లో, అందరూ వస్తారు గుడికి. ఒక ఇంట్లో విస్తారంగా జనం ఉంటారు, లేదా ఒక ప్రాంతంలో విస్తారంగా జనం ఉంటారు. వస్తారా? జనభరితమైన పట్టణమా ఏమైపోయింది? ఏకాకి. ఏకాకి ఎవరికి ఎవడలేడు, ఏకాకి అయిపోయి దుఃఖ. చూడండి, ఒక జనభరితమైన పట్టణం దుఃఖాక్రాంతురాలు అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఏమైపోయిందండి?
విధవరాలంటే విధవరాలు వంటిది ఆయన అంటే భర్త సపోర్ట్ లేదు. ఏకాకి అన్నాడు కదా ఇందాక, భర్త సహాయం లేకపోతే భార్య ఎలా బతుకుద్ది? విధవరాలు వంటిది ఆయన. ఒకప్పుడు బాగా అన్యజనులో చాలా గొప్పలు రాని అనిపించారు. ఒకప్పుడు రాజకుమార్తె, కానీ అయిపోయింది జీవిత చరిత్ర. కొంతమంది చూడండి, ఒక వెలుగు టప్పన పడిపోతారు. భక్తిలో కూడా ఉన్నతముగా ఎదిగి ఒకేసారి కింద పడిపోతారు. భక్తి అనేది నువ్వు ఎదుగుదలకు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు రోజు నీ భక్తి ఏమవ్వాలి? పడిపోకూడదు. ఎక్కడ పడిపోతున్నావు? భక్తులు అంటే నీ పరిశుద్ధాలయము దిక్కున నేను చూచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మందిరమే మనకి. నీ మందిరములో ఒక్క దినము గడిపితే ఎన్ని దినాలండి? ఒక్క దినం గడుపుతున్నాం మనం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇవాళ? అమ్మా ప్రార్థన ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకు వచ్చాం మనం? ఇప్పుడు టైం ఎంత అయింది? 2 వేసుకోండి పోండి, 2 to 4. ఎన్ని గంటలు గడిపాం మనం? 2 to 4 ఎంత? 2 గంటలు. రోజు సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తామండి? సెల్ ఫోన్ రోజుకి నేను అస్సలు చూడని వాళ్ళు చేయతండి. సెల్ ఫోన్ అమ్మ గంట సేపు చూడరా మీరు? గంట సేపు పస్సా ఏంటిది? సెల్ ఫోను. ఈ రోజున మనిషి 8 గంటలు నాన్ స్టాప్గా సెల్ చూడకుండా ఉండలేకపోతున్నాడట. ఎన్ని గంటలు? అది అలవాటు అయిపోయింది జనాలకి. దేవుని వైపు చూడట్లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏమంటాడంటే, నీ పరిశుద్ధాలయం నేను చూసినంటే ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్క దినము కూడా మనం దేవుళ్ళు గడుపుతున్నామా? ఒక్క దినము కూడా మనం దేవునిలో ఉండే స్థితి ఈ రోజున ప్రజల్లో లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని ఆలయం వైపు చూడాలి. రెండవది దేని వైపు మనము చూడాలి? మనకున్న దిక్కే అంటే మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ఇది చదువు ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు భయపడి విచారించుటకు నిలుపుకొని చాడింపగా వేడుకొనుటకై కూడుకొనిది వచ్చిరి. నిలబడి మా పితరుల దేవా యెహోవా ఉన్నావు, నీవే. అదంతా కింద చదువుకుంటూ వస్తే నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? నువ్వు తప్ప ఎవరో మాకు సహాయం చేసే దిక్కు. ప్రార్థనలో మనకి దిక్కు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ రెడ్డి చెరిపోయి చెప్పండి. హల్లెలూయా. ఎవరి దిక్కు? నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాలయానికి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన దిక్కు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే నీకు దిక్కు అయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక పేరు ఉంటుంది. 12వ వచనం చదవండి. మా దేవా తీర్పు తీర్చవా? చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి దిక్కు? ప్రార్థనలో యెహోషాపాతు ఏమంటే నీవే దిక్కు నాకు.
ఇంకో దిక్కు లేదు. నీవే దిక్కు. మా శత్రువులు వచ్చి ఏది చేసినా ఏమైపోయినా నీవే దిక్కని ఏం చేశాడు? ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనాకారుడు నీవే దిక్కు అని అది ఎందుకు చూశాడు తెలుసా? ప్రార్థనలో దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా శిఖరం మీదకి వెళ్ళి, పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత తను అసిస్టెంట్తో చెప్తున్నాడు, రే నేను ప్రార్థన చేస్తున్నాడు కదా, మేఘాన్ని చూడలే అన్నాడు. వెళ్ళి చూశాడు. అయ్యా ఏం కనిపించట్లేదు. మీరు ప్రార్థన చేసిన వెంటనే ఫలితం మనకు కనబడుతుందా? మీరు అన్నం వండుతారమ్మా? అన్నం ఆడవాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అన్నం వండుతారా? బియ్యం వేసినట్టు ఉడికిపోతాయా అమ్మా? ఇప్పుడు అది ఉస్సుని వచ్చేసింది. ఏంటిది? మనం వెళ్ళక్కర్లేదు, అదే చెప్తుంది. అంతేనా? మీరు బియ్యం వేసిన వెంటనే ఏమవుద్ది? వస్తుందా? వెంటనే రాదు. దానికి ఒక టైం ఉంటుంది. పంట వేసిన వెంటనే వచ్చేద్దండి. ఎన్ని నెలలు పడుతుంది? 3 నెలలు వేసుకుందాం, పని 6 నెలలు ఆగలేం. ఒక పంట వేస్తే ఎన్ని రోజులకు వస్తుంది? ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యాలు ఉండబో నాకు నవ్వుతుంది. నేను ఇలా ప్రార్థన చేశానండి, వెంటనే దేవుడు ఏం చేశాడు? ఏలియా ప్రార్థన చేస్తే ఏం లేదు, మళ్ళీ అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఒరే మళ్ళీ చూడు, అరచేయి ఎంత మేఘం. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత? అరచేయి ఎంత మేఘం. అప్పుడు ఇంకా ప్రార్థన చేస్తాడు, ప్రభువా అరచేయి ఎంత మేఘం కాదు, వర్షము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇది ఇచ్చిన కొద్దిగానే ఇస్తాడు. ఇంత మూట తెచ్చి నీ దగ్గర పడేసి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పడం చెప్తాడా? దేవుడు ఏది ఇచ్చినా కొంచెంగా దేవుడు ఇస్తాడు తప్ప ఒకేసారి దేవుడు కొమ్మరింపు జరగదు. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ఏలియా కూడా ప్రార్థన చేశాడు. దేవుడు విస్తారమైన వర్షాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రార్థనలో ఎవరి దిక్కు? మీకు బాగా అర్థం చెప్తాను. వర్షాలు పడట్లేదు అనుకోండి, ఎవరి వైపు చూడాలి? బైబిల్లో ఒక పక్షి పేరు గూడబాతు అన్నాడు. ఏ బాతు? ఈ పక్షికి ఉన్నటువంటి ఒక రోగం, అంటే ఒక వ్యసనం ఏంటంటే, భూమి మీద మీరు మినరల్ వాటర్ పెట్టినా తాగదు అది. వర్షం పడేటప్పుడు వర్షపు నీరు మాత్రమే తాగుతుందట. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఈ లోకంలో నీళ్ళు దానికి అవసరం ఉండదు. అదే నేను తాగనంతే. ఏ నీళ్ళు? అలా చచ్చిపోతే కానీ అది ఏం చేయదు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు ఆ ఇది ఉండాలి. దేవా నీవు ఆకాశం నుంచి నీ దీవెన కుమ్మరించేంత వరకు నేను నీ వైపే చూస్తానని దేవుని వైపు చూస్తే దేవుడు సహాయము ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ఏమని ప్రార్థన? నీవే మాకు దిక్కు. అందరూ చెప్పండి, నీవే మాకు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభువా నీవే మాకు దిక్కు. యెహోషాపాతుకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, యుద్ధం అయిపోయిన తర్వాత అందరి దగ్గర నుంచి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒంటి మీద ఉన్న ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? ఒకరోజు కాదు. అంటే ఎంత ఉంది ఒక్కొక్క దగ్గర ఆస్తి? విస్తారమైన ఆస్తిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు మనకు దిక్కు? దేవుడే దిక్కు. అది కీర్తనాకారుడు అంటాడు, నేను నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఈ విశ్వంలో, ఈ భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని శిలువ మీద విమోచించి నేనే దిక్కు సర్వ మానవాళికని తన ప్రాణము నర్పించిన యేసు ప్రభువారు ఆయన శిలువ మీద వేలాడి మన కొరకు మృత్యుంజయుడిగా లేచి
ఈ ప్రపంచానికి నేనే దిక్కని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈరోజు నీవే మాకు దిక్కు. అందరూ చెప్పండి, ఎవరు దిక్కు? దేవుడే మాకు దిక్కు. ఒకటి, పరిశుద్ధ ఆలయమే మనకి దిక్కు, అంటే మందిరమే మనకి దిక్కు. రెండు, ప్రార్థనే మనకి దిక్కు. ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? మందిరమే, పరిశుద్ధ ఆలయమే మనకి దిక్కు, మందిరమే దిక్కు. రెండు, ప్రార్థనా జీవితం. మూడవది సహాయం. నాలుగవది విడుదల. ఇది ఎస్తేరు గ్రంథంలో 4:4 ఉంటుంది. మరొకసారి ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడే ట్రీట్గా మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందులో నిలబడదాం.